ఏముందంటే ఫామ్ పాండ్ తవ్వండి, ఒడ్డు పైన మునగ సొరకాయ వేయండి, ఇంటికాడ నీటి కుంట సోపిట్ తవ్వండి, దాని చుట్టూ గోరింటాకు పెట్టండి. సింపుల్. గోరింటాకు అందరికి ఇష్టం ఉంది, ఇష్టం లేని ఎవరైనా ఉన్నారా? అందరు మహిళలకి గోరింటాకు కావాలి. నెత్తి పైన పెట్టడానికి, కాళ్ళు పెట్టుకోవడానికి, చేతులకి పెట్టుకోవడానికి అందరికీ కావాలి. కానీ ఎక్కడ కొంటున్నారు? సూపర్ మార్కెట్లో పోయి కొంటున్నారు. సూపర్ మార్కెట్ ఎందుకండి? ప్రకృతినే సూపర్ మార్కెట్ మన కాళ్ళలో పెట్టింది. కానీ లేదు, మాకైతే డబ్బు ఇవ్వండి, సూపర్ మార్కెట్లో పోయి కొంటాం. ఈ జిల్లాలో బతికే ఆదివాసీ వాళ్ళు తాత ముత్తాత అయితే గర్వంగా, మర్యాదగా, ఇండిపెండెంట్గా బతికే వాళ్ళు ఈ జిల్లాలో అందరూ, ప్రజలందరూ చాలా ప్రౌడ్ పీపుల్. కాబట్టి దేవుడు మనకి శక్తి ఇచ్చారు, మనం అది చేయవచ్చు. పథకాలు కూడా ఉన్నాయి. సో ఈ ఏప్రిల్ మేలో నాకు ఏం కావాలంటే దేశంలోనే రికార్డ్ ఈజీగా కొట్టేస్తాం, నాకు ఎటువంటి సందేహం లేదు. కానీ ఓన్లీ మైక్ పట్టుకొని మాట్లాడితే అయ్యే పని కాదది. సో ఈరోజు మాట్లాడతారు అందరూ, కానీ మీరు కూడా ఫీల్డ్లో వచ్చేయండి. నేను కూడా ఇప్పుడు నా వెహికల్లో గడ్డపార అవన్నీ పట్టుకొని తిరుగుతాను. ఎండాకాలం ఎక్కడ దొరికినా అక్కడ దిగి మనం చెయ్యాల్సిందే. ఎందుకంటే ఎవరో వచ్చి మన కోసం అది చెయ్యరు, అంత కఠినంగా లేదు ఇప్పుడు. కాబట్టి ఈ వేదిక పైన వచ్చిన మన అందరూ, మన మార్కెట్ డైరెక్టర్ గారు కోత్వాల్ శ్రీనివాస్ గారు, ఆయన కూడా ప్రోత్సాహన ఇస్తున్నారు రైతులందరికీ. మన పీడి గారు ఇప్పుడు దమ్మపేట, అశ్వరాపేటలో మునగ సాగు గురించి అవగాహన కల్పించారు. కానీ అవగాహన సదస్సులు అవుతున్నాయి, కానీ అక్కడనే ఆగిపోవద్దు. ఏమవుతుందంటే ఇది అవుతుందా కాదా? అవుతుంది. మన జిల్లాలోనే సక్సెస్ స్టోరీస్ ఉన్నాయి. విజయవంతంగా మునగ సాగు ద్వారా ఆదాయం తీసుకునే రైతులు మన జిల్లాలోనే ఉన్నారు. కాబట్టి కొంచెం ఊరు దాటేసి ఆ ఊర్లో పోయి ఆ రైతులకి మాట్లాడాలి. ఎట్లా చేశారు, నేను డబ్బు వచ్చిందా, ఆదాయం వస్తుందా, వాళ్ళే చెప్తారు. ఏ సీజన్ దీనికి వ్యతిరేకంగా లేదు, ఇప్పుడు నాటినా మనకి వస్తుంది. సో ధైర్యంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. మహిళలు కూడా ఉపాధి హామీ పని చూస్తే సగం కంటే ఎక్కువ మహిళలు వస్తారు. ఇంటి వద్ద కూడా పని చేస్తారు, మన ఉపాధి హామీ పని కూడా చేస్తారు. మీకు మంచి ట్రైనింగ్ సౌకర్యం వచ్చేస్తుంది. మీ జాబ్ కార్డ్ 100% నిండింది అనుకోండి, మీకు మంచి ట్రైనింగ్ ద్వారా ఇంకా ఆదాయం వచ్చే అవకాశం ఉంది. సో నా విజ్ఞప్తి అందరికీ ఒకటే ఉంది, ఇది ఫార్ములా లాగా మారిపోవాలి. భద్రాద్రి కొత్తగూడెం ఫార్ములా: పొలంలో నీటి కుంట, దాని చుట్టూ మునగ సొరకాయ, ఇంటికాడ నీటి